మన తులసి అమ్మ కోసం చేసావా? హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది సాటర్డే రోజు వ్లాగ్. ఇవాళ మీతో నా ఫుల్ డే రొటీన్ని షేర్ చేస్తూ హెల్దీ రెసిపీ, అలాగే ధన్వి స్నాక్ బాక్స్ కోసం 1 వీక్కి సరిపడా క్విక్ అండ్ సింపుల్ స్నాక్స్, అలాగే వీడియో ఎండ్లో 1 వీక్ మీల్ ప్లాన్. మీరు ఎన్నో రోజులుగా అడుగుతున్నారు కదా 1 వీక్ ఫుడ్ చార్ట్ షేర్ చేయమని. సో వీడియో ఎండ్లో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, ఎస్పెషల్లీ బిజీ మామ్స్కి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. జనరలీ సాటర్డే హెయిర్ కేర్ డే. నాకు ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసుకోవడం, లేకపోతే బాగా హెయిర్ ఆయిల్ అయినా అప్లై చేసుకుంటాను. ఈ హెయిర్ ఆయిల్ ఇంట్లో ప్రిపేర్ చేసింది. 5 ఆయిల్స్ని మిక్స్ చేసి, అలాగే న్యాచురల్ హర్బ్స్ అన్నీ కూడా కలిపి ప్రిపేర్ చేసింది. ఆ వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేసా. ఎవరైనా కావాలి అంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. అండ్ అప్లై చేసుకునే ప్రతిసారి కూడా ఇలా డబుల్ బాయిల్ మెథడ్లో హీట్ చేసి అప్లై చేసుకుంటే మన హెయిర్ చాలా హెల్దీగా నరిషింగ్గా ఉంటుంది. ఇవాళ ఆరెంజ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేద్దాం అనుకున్నా. ఆరెంజ్ పీల్తో పాటు వేస్తేనే మంచిది కదా, పీల్ పైన ఏమైనా కెమికల్స్ కానీ వ్యాక్స్ ఉంటుందనేసి వాటర్లో కొద్దిగా వెనిగర్ వేసి సోక్ చేసి పెడితే ఒక 5 మినిట్స్ అలాగా దాంట్లో ఉన్న డర్ట్ కానీ కెమికల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత సోక్ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నా. నేను డైలీ ఒక 8 to 10 ఎండు ద్రాక్ష, 5 బాదం, 1 వాల్నట్, ఒక 2 క్యాష్యూస్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నా. ఇది ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నా. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కానీ, ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ డెఫినెట్లీ డైలీ 5 ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఈ ఎండు ద్రాక్ష సోక్ చేస్తాం కదా, ఈ వాటర్ మనం డైలీ తాగడం వల్ల మన స్కిన్ చాలా గ్లోయింగ్గా హెల్దీగా ఉంటుంది. అండ్ స్కిన్ రిలేటెడ్ అంటే రీసెంట్గా అడుగుతూనే ఉన్నారు, మీరు స్కిన్ కేర్ కొంచెం చేంజ్ చేశాను అన్నారు కదా, ఏం వాడుతున్నారు అనేసి. డెఫినెట్లీ నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. కొద్ది రోజులుగా వాడుతున్నాను. నేను కొద్ది రోజులు వాడి చెప్తేనే బాగుంటుంది కదా అనేసి మీతో ఇంకా షేర్ చేయలేదు. ఆ తర్వాత ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసము కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 2 లేదా 3 పీసెస్ అల్లము, ఒక ఆరెంజ్ ఫుల్ని పీల్తో పాటు వేసుకొని కొద్దిగా పుదీనా కూడా వేసి, నేను ఇక్కడ 4 లీటర్స్ వాటర్ వేస్తున్నా. ఇంట్లో అందరం ఉన్నాం కదా, ఆల్మోస్ట్ 5 మెంబర్స్కి ఇది 4 లీటర్స్ అయితే సరిపోతుంది అనేసి వేసి దీని అంతా మిక్స్ చేసుకోవాలి బాగా. ఈ ఆరెంజ్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది. ఈ ఆరెంజ్ని పీల్తో పాటు వేయాలి, ఎందుకంటే ఈ పీల్లో లిమోనిన్ అనే ఒక ఆయిల్ ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకు ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పీల్ రిమూవ్ చేయకుండానే వేయండి. మొన్నొకరు అడిగారు స్టీల్ వెజల్లో ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రిపేర్ చేయొచ్చా అనేసి. స్టీల్ మెటల్ కదా, మనము సిట్రస్ ఫ్రూట్స్ అస్సలు వాడకూడదు. లెమన్, ఆరెంజ్ ఇలాంటివి రియాక్షన్ ఉంటుంది. అలాగే స్టీల్ పాత్రలో చేస్తే ఒక 3 to 4 hours లోపలే ఫినిష్ చేసేయాలి. అదే మనం గ్లాస్ బాటిల్లో చేసినట్లయితే 8 to 10 hours వరకు కూడా మనం ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తీసుకోవచ్చు. సో బెటర్ గ్లాస్ కంటైనర్ అయితే మంచిది. బుజ్జి రాజులు, నువ్వే లేచేసావా? అమ్మని పిలవని లేదు? లీక్ అవుతుందా? ఎందుకు? ఎవరు కింద వేసింది నీ మొన్న? అమ్మ కాలు మీద వేసావు, గుర్తుందా? అప్పుడు బ్రేక్ అయింది. ఇది డోర్ వేయలేదా? గుడ్ మార్నింగ్, లవ్ యూ. బాబజ్జున్నావా? ఏం కళ వచ్చింది బుజ్జి తల్లికి? నా కళ్ళనా? రోజు నేనే వస్తానా కల్లో? ఏమన్నాను కల్లో నీకు? నేను ఏమన్నాను? నేను ఫస్ట్ అన్నానా? నీళ్ళు తాగావా? నిజం చెప్పు, ఏమేం చేసి వచ్చావు బెడ్రూమ్లో? కరాగ్రే వసతి లక్ష్మి చెప్పేసి వచ్చావా? ఇంత పెద్ద పాప అయిపోయావా నువ్వు? బంగారు కొండ నువ్వు. ధన్వికి స్కూల్ లేకపోతే నేను లేపించను. మామూలుగా స్కూల్ ఉంటే 8-8:15 కల్లా లేపేస్తాం కదా. అట్లీస్ట్ వీకెండ్స్ పీస్ఫుల్గా పడుకొని నేను వదిలేస్తాను. తనకే మెలుకోయినప్పుడు లేచి వచ్చేస్తుంది, అస్సలు ఏడవదు. పిలవని కూడా పిలవదు ఈ మధ్య అంతా. నేను లేపిస్తే ఏమేమి చేపిస్తాను అలా వాటర్ తాగడము, బెడ్ పైన కరాగ్రే వసతే లక్ష్మి ఇవి చెప్పడము, శ్లోకాలు చెప్పేసి వచ్చేస్తుంది. చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఇంకా తనకు స్కూల్ వెళ్ళేటప్పటి నుంచి మార్నింగే ఫస్ట్ నిద్ర లేవగానే స్నానం చేయించి అలవాటు కదా, ఇంకా అది బ్రేక్ చేయకూడదని నేను ఈవెన్ వీకెండ్స్ కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో తనకు స్నానం చేయించి రెడీ చేయించాక నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నా.
ఈలోగా తనకు సోక్ డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చాను, బ్రేక్ఫాస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా అనేసి. ఇక బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను నైట్ రైస్ కొద్దిగా మిగిలిపోయింది. ఎప్పుడైనా ఇలా రైస్ మిగిలిపోతే ఫర్మెంటెడ్ రైస్ లేకపోతే రాగి ముద్ద కూడా చేసుకుంటుంటా. అప్పుడప్పుడు ఇలా రొట్టె కూడా చేసుకుంటాము. కర్ణాటకలో అక్కి రొట్టి బాగా ఫేమస్, అందులో మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా రైస్ ఇలా మిగిలిపోయినప్పుడు ట్రై చేయండి. మామూలుగా మనము బియ్యం పిండి లేదా రాగి పిండి వేసి చేస్తుంటాము, దాంతోపాటు ఇలా రైస్ మిగిలిపోయినప్పుడు కూడా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా. అందులో ఇవాళ దీంట్లోకి సొరకాయ కూడా వేస్తున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా ఒక హాఫ్ సొరకాయని పీల్ తీసేసి ఇలా తురుముకోవాలి. నైట్ మిగిలిన అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసి పెట్టున్నా అది అన్నం గట్టి పడకుండా ఉంటుంది, అలాగే కొద్దిగా ఫర్మెంట్ అవుతుంది. ఇలా రైస్ ఫర్మెంట్ అవ్వడం వల్ల మన బాడీకి మంచి ప్రోబయాటిక్స్ అందుతాయి, హెల్త్కి మంచిది కదా అనేసి దీన్ని బాగా ఇప్పుడు మెత్తగా నలుపుకోవాలి మ్యాష్ అయ్యేలాగా. ఒకవేళ మరీ పలుకులుగా ఉంది అంటే మిక్సీ జార్లో మనం లైట్ అంటే కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు, లేదు అంటే కొంచెం వేడి నీళ్ళని వేసి ఒక 5 minutes అలా పక్కన పెడితే అన్నం బాగా మెత్తపడుతుంది. అప్పుడు మనము నలిపేస్తే బాగా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. ఇందులోకి హాఫ్ కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ గోధుమ పిండి, నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండి యాడ్ చేస్తున్నాను, కావాలంటే హోల్ వీట్ ప్లెయిన్ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. అలాగే హాఫ్ కప్ రాగి పిండి కూడా వేసి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఈ రీసెంట్ టైమ్స్లో అంటే కొన్ని మంత్స్గా ఈ పింక్ సాల్ట్ అయితే వాడుతున్నా, హిమాలయన్ పింక్ సాల్ట్ చాలా బాగుంది, అంటే హెల్త్కి మంచిది కదా అనేసి ఇది యూస్ చేస్తున్నా. 1 year ప్లస్ పిల్లలకి హ్యాపీగా ఈ పింక్ సాల్ట్ యూస్ చేయొచ్చు. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని ఇలా చేతితో నలిపి వేస్తున్నా, దీనివల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఉంటుంది. కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు, కొద్దిగా ఇంగువ నేను మోస్ట్ ఆఫ్ ద వెజిటేరియన్ రెసిపీస్కి యాడ్ చేస్తాను, డైజెషన్కి చాలా మంచిది. అలాగే కొద్దిగా ఒక 2 to 3 teaspoon అంతా కరివేపాకు పొడి కూడా వేస్తున్నా, ఇది ఇంట్లో ప్రిపేర్ చేసింది, ఐ థింక్ మన ప్రీవియస్ వ్లాగ్స్లో షేర్ చేశాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా అనేసి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను. మామూలుగా రొట్టెలోకి మిరపకాయని చిన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది, బట్ చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు అవి పంట కింద తగిలితే వాళ్ళు ఫుడ్డే తినరు కదా అనేసి నేను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫైనల్గా ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ అలాగే ఒక క్యారెట్ని కూడా తురిమి వేసుకుంటున్నాను. ఒక ఆనియన్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ సన్నగా తరిగి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ అడిషనల్గా వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ బాటిల్ గార్డ్, ఆనియన్, క్యారెట్ అలాగే మనం అన్నం కూడా వేసాం కదా, మెత్తగా ఉంటుంది, ఇదే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ గట్టిగా అవుతుంది అన్నట్లయితే కొంచెం వాటర్ అలా చిలకరిస్తూ కలుపుకుంటే సరిపోతుంది. మనం నార్మల్గా ప్లెయిన్ పిండితో చేసినప్పుడు వచ్చేంత గట్టి కన్సిస్టెన్సీ రాదు, అన్నంతో చేస్తున్నప్పుడు కొద్దిగా మెత్తగానే ఉంటుంది, కాబట్టి వాటర్ని చూస్తూ వేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా ఒక 1 teaspoon అంతా ఆయిల్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 10 minutes అలా పక్కన పెట్టేయాలి. మన వ్లాగ్స్ చూసి ఒక పెద్ద ఆవిడ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, వాళ్ళకు 15 years and 20 years పిల్లలు ఉన్నారంట. వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇలాగే కిచెన్ కౌంటర్ టాప్ పైన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ వంట చేసేవాళ్ళంట. సో మన వ్లాగ్స్ చూసినప్పుడు ధన్వితో నేను మాట్లాడడము, కాన్వర్జేషన్ అన్నీ విన్నప్పుడు వాళ్ళకి ఆ చిన్నప్పుడు మెమరీస్, వాళ్ళ పిల్లలతోటి ఉన్న మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి, చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ అనేసి మెసేజ్ చేశారు. యాక్చువల్గా ఆవిడకి తెలుగు కూడా రాదు, ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యారు మన వ్లాగ్కి ఆవిడ. చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలాంటి మెసేజెస్ చూస్తున్నప్పుడు. ధన్వి ఎంత ఎంజాయ్ చేస్తుందో ఏమో తెలియదు, కానీ ఈ టైంని నేను చాలా ఎంజాయ్ చేస్తాను యాజ్ అ మదర్. ఎందుకంటే నాకు తెలుసు ఇలాగే ఉండదు, తను కొంచెం పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ క్యూట్ మూమెంట్స్ అన్ని ఇప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగలము. వాళ్ళు కొంచెం పెరిగి పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ చదువులని, వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ కెరియర్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈ టైం మనం మళ్ళీ వాళ్ళతో స్పెండ్ చేయాలన్నా అస్సలు కుదరదు, కాబట్టి ఈ టైం నేను అంత వాల్యూ ఇస్తాను, రెస్పెక్ట్ ఇస్తాను. అసలు మాట్లాడుతూనే ఎమోషనల్ అయిపోతున్నాను, ఎందుకంటే ఈ 5 years మాత్రమే మనం వాళ్ళతో ఎంజాయ్ చేయగలము. ఆ తర్వాత వాళ్ళు వన్స్ ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్ళారా ఫుల్ డే స్కూల్ ఉంటుంది, తర్వాత ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అని ఫుల్ బిజీ అయిపోతారు, మళ్ళీ ఈ క్యూట్ మూమెంట్స్ అన్నీ రావు. అందుకే ప్రతి పేరెంట్స్కి నేను చెప్పేది, ఎంత వీలైతే అంత వాళ్ళతో ఈ ఇన్నోసెన్స్ని, ఈ క్యూట్ మూమెంట్స్ని ఎంజాయ్ చేసి కావాల్సినంత మన లైఫ్ లాంగ్ మెమరీస్ని మనం క్రియేట్ చేసుకోవాలి.
ఇలా ఈ పిండి ఒక 10 మినిట్స్ రెస్ట్ అయిన తర్వాత దీన్ని మనకు రొట్టి చేయడానికి ఇలా సిలికాన్ షీట్ వస్తుంది, లేదు అంటే బటర్ పేపర్ పైన కూడా చేయొచ్చు. మెయిన్గా ఈ సిలికాన్ షీట్స్ ఆర్ బటర్ పేపర్ వల్ల ఏమి అంటే మనం ప్యాన్ వేడిగా ఉన్నప్పుడు వేసినా కూడా అవి అంటుకోకుండా ఉంటాయి. లేదు అంటే మనకు తీసి వేసే లోపల ఒకసారి రొట్టె బ్రేక్ అవ్వడం ఇలా ఉంటుంది. ఎవరైనా బిగినర్స్ ఉన్నారంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ షీట్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. మేము ఇది ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాము, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో రొట్టెని పల్చగా చేసుకోవడమే. మరీ ఎక్కువ మందంగా ఉంటే అంత బాగుండదు, ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకొని ఫైనల్గా నేను కొద్దిగా నువ్వులు స్ప్రింకిల్ చేస్తున్నా. హెల్త్కి మంచిది అండ్ తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలా చేసుకున్న తర్వాత దోశ ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసేసుకొని ఈ రొట్టెని వేసి లో ఫ్లేమ్లోనే 2 వైపులా కూడా ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకుంటే మనకు ఎంతో హెల్దీ రొట్టె అయితే రెడీ, అది మిగిలిన అన్నంతో. ఇదే మెథడ్లో చేస్తే ఎగ్జాక్ట్గా ఇంత సాఫ్ట్గా అయితే వస్తాయి. ఈవెన్ 1 ఇయర్ ప్లస్ పిల్లలు కూడా హ్యాపీగా చీవ్ చేయొచ్చు, అంత సాఫ్ట్గా ఉంటాయి. మా ధన్విక్ చాలా ఇష్టం, తనకు చట్నీ కొంచెం కారం లేకుండా చేసిస్తాను, ఇష్టంగా తింటుంది. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ అయితే బాటిల్ గార్డ్ క్యారెట్ రొట్టి కోకోనట్ చట్నీ. ఈ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇలా లివింగ్ రూమ్లో పెట్టడం వల్ల అందరూ తాగుతారు ఈజీగా. ఇంకా మొన్న అడిగారు కదా చిన్న పిల్లలకి ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఇవ్వచ్చా అనేసి, 1 ఇయర్ ప్లస్ పిల్లలకు ఇవ్వచ్చు. వాళ్ళు తాగేది కొంచెం క్వాంటిటీనే కాబట్టి ఏం ఇష్యూ ఉండదు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఇక లంచ్కి పాలకూర మెంతికూర వేసి పప్పు చేద్దామని అమెజాన్ ఫ్రెష్లో తెప్పించుకున్నా. అలాగే కొన్ని గ్రాసరీస్ కూడా తెప్పించా. జాగరీ పౌడర్ కూడా ఏది యూజ్ చేస్తారని అడిగారు కదా, ఆర్గానిక్ తత్వ లేకపోతే డీహార్డ్ వస్తుంది కదా అది. ఈ మధ్య ఆ డీహార్డ్ వచ్చేసి డెలివరీ ఛార్జెస్ వేస్తున్నారు, అరౌండ్ 80-90 రూపీస్ అలాగా. దాని ప్రైజే అంత లేదు, డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి. సో కంపారిటివ్లీ ఆర్గానిక్ తత్వ చాలా బాగుంటుంది, ఇంతకుముందు ఇదే యూజ్ చేస్తుంది కూడా. అండ్ ఈ ఎండు కొబ్బరి వచ్చేసి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ చేద్దామనేసి తీసుకున్నాం. ఇది ఊరు నుంచి తెచ్చిన కాయలే, అన్నీ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా గ్రాసరీస్ అయితే ఏమి ఎక్కువ తెప్పించుకోలేదు, జస్ట్ మండే ట్యూస్డేకి సరిపడా అని మాత్రమే తెప్పించుకున్నాను. ఈ వెన్స్డేస్ రిలయన్స్ స్మార్ట్ బజార్లో కొంచెం ఆఫర్స్ ఉంటాయి, ప్రైజెస్ తక్కువకే ఉంటాయి అనేసి అన్నారు. ఎలాగో పక్కనే ఉంది, చూద్దాం ఒకసారి ట్రై చేద్దాం. ప్రైస్ వర్కౌట్ అయితే మనం మంత్లీ వన్స్ తీసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాము. వెళ్తే ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అని కూడా షేర్ చేస్తాం మీతోటి. ఇక బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత సింక్ మొత్తం ఫుల్ అయిపోయింది. మామూలుగా అయితే వాష్ చేసేస్తాం మార్నింగ్ ఆఫ్టర్నూన్వి, జస్ట్ నైట్వి మాత్రమే డిష్ వాషర్లో పెట్టేదాన్ని. ఇవాళ అస్సలు ఓపిక లేదు, ఎందుకో తెలీదు, మార్నింగ్ నుంచి చాలా టయర్డ్గా ఉంది, అనీజీగా ఉంది, ఏ పని చేయాలనిపించడం లేదు. సో ఇంకా ఇప్పుడైతే డిష్ వాషర్కి వేసేస్తున్నాను. రాళ్ళ ఉప్పు అలాగే పొడి ఉప్పు 2 కూడా అయిపోయి ఉన్నాయి. సో అవి కూడా వాషింగ్కి పెట్టేస్తున్నా. ఎప్పుడే కానీ ఏ గ్రాసరీ అయినా అయిపోయిన వెంటనే ఆ జార్ వాష్ చేసి ఆ తర్వాత ఫిల్ చేస్తూ ఉంటా. ఇలా చేయడం వల్ల ఏమంటే మనకు ఎప్పుడు ఫ్రెష్గా అలాగే క్లీన్గా ఉంటుంది, హైజెనిక్గా మెయింటైన్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఉప్పు డబ్బాలు ఇవి నీళ్లు పట్టకుండా ఉంటాయి, క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటే. అండ్ ఆయిల్ డబ్బాలు కూడా ఎవ్రీ టైం అయిపోయాక ఫిల్ చేసే ముందు బాగా వాష్ చేసి పెట్టుకుంటే జిడ్డు పట్టడం లాంటివి ఉండవు. నేను కొన్ని ఇయర్స్గా సింక్లో ఎప్పుడూ ఒక ఫిల్టర్ మెయింటైన్ చేస్తూ ఉంటా. ఏ ఫుడ్ పార్టికల్ కూడా చిన్నది లోపలికి వెళ్ళి డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం లాంటివి ఉండకుండా అవాయిడ్ చేయడానికి. మనం అంత క్లీన్గా తీసి డస్ట్బిన్లోకి వేసినా మనకే తెలియకుండా చిన్న వెళ్తూ ఉంటాయి, అలా డ్రైనేజ్ హోల్ బ్లాక్ అవ్వడము, ఈ సీవేజ్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. మొన్న రీసెంట్గా డిష్ వాషర్ అవుట్లెట్ నుంచి వాటర్ లీక్ అవ్వడం స్టార్ట్ అయింది. ఏంట్రా మేము వచ్చి ఇంకా జస్ట్ 2 months అవుతుంది, అప్పుడే డ్రైనేజ్ ఇష్యూస్ ఏంటి అనుకున్నాము. తీరా ప్లంబర్ అంతా వచ్చి చెక్ చేసి చూస్తే కింద కంప్లీట్ డ్రైనేజ్ ఏరియాలోనే అంతా ఒకలాగా ఇసుకలాగా, అలాగే ఇంటీరియర్ వర్క్ చేసిన వుడ్ పీసెస్, ట్యాప్ ఇవన్నీ ఉన్నాయి. అవి అలాగే వదిలేశారు, అది వాటర్ వెళ్ళేసరికి ఫుల్ బ్లాక్ అయిపోయింది. మెయిన్గా ఇలాంటి కమ్యూనిటీస్లో ఉన్నప్పుడు ఈ డ్రైనేజ్ ఇష్యూస్ చాలానే ఫేస్ చేస్తూ ఉంటాము. మన వంతు ఇలాంటివి అవాయిడ్ చేయడానికి చిన్న టిప్స్ ఫాలో అవుతుంటే మెయిన్గా ఫుడ్ వెళ్ళి బ్లాక్ అవ్వడం లాంటిది ఉండదు. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేలోగా డిష్ వాషర్లో పాత్రలన్నీ కూడా క్లీన్ అయిపోయాయి. ఇంకా ఈ ఉప్పు ఫిల్ చేద్దామని తీసాను, కాకపోతే చాలా వాటర్ ఉంది, తుడిచి పెడుతున్నా. కంప్లీట్గా డ్రై అయ్యాక ఉప్పు ఫిల్ చేసి పెట్టుకోవాలి.
ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక కాసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత ధన్వికి నెక్స్ట్ వీక్ స్నాక్ బాక్స్ కోసం కొన్ని స్నాక్స్ చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను. మామూలుగా మార్నింగ్ టైమ్స్ హడావిడిగా ఉంటాం, ఆ టైంలో స్నాక్స్ చేయాలంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. ఇలా వీకెండ్లో ఒక 2-3 రకాల స్నాక్స్ చేసి పెట్టుకుంటే వారం మొత్తం పీస్ఫుల్గా ఎలాంటి స్ట్రెస్ లేకుండా పిల్లలకి స్నాక్ బాక్స్ అయితే ప్యాక్ చేయొచ్చు. ఇవాళ నేను ఒక 3 స్నాక్స్ అయితే చేస్తున్నా. అందులో మన వ్యూవర్స్ కొంతమంది అడుగుతూనే ఉన్నారు, ఎప్పుడు స్వీట్ రెసిపీస్ ఎక్కువ షేర్ చేస్తుంటారు, కొంచెం కారంగా ఉండేలాంటి అప్పాలు కానీ లేకపోతే మురుకులు ఇలాంటివి చూపించండి అనేసి. మామూలుగా ధన్వికి ఈవినింగ్ స్నాక్గా నేను ఇంట్లో కట్లెట్స్ కానీ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా కొంచెం కారంగా ఉండే స్నాక్సే చేస్తూ ఉంటాను. కాబట్టి స్టోర్ చేసేలాంటి స్పైసీ స్నాక్స్ ఎప్పుడు చెయ్యను. సో మీరు అడిగారనేసి ఇవాళ చేస్తూ ఉన్నాను. అండ్ 90s కిడ్స్కి పాలల్లో లేకపోతే టీ కాఫీలో బిస్కెట్స్ అద్దుకొని తినడం ఒక ఎమోషన్ కదా. మన చిన్నప్పుడంతా పార్లేజీ, తర్వాత మ్యారీగోల్డ్, అండ్ ఆ తర్వాత ఎక్కువ ఫేమస్ అయిందంటే గుడ్ డే బిస్కెట్సే. ఈవెన్ రీసెంట్గా నేను టీ కాఫీ మానేసేంత వరకు కూడా మార్నింగ్ ఖచ్చితంగా పాలు లేదా టీ కాఫీలో గుడ్ డే బిస్కెట్స్ తినేది అలవాటు. బట్ టీ కాఫీ మంచిది కాదని వదిలేసి ఆ తర్వాత గుడ్ డే బిస్కెట్స్ మైదాతో చేస్తారు, మంచిది కాదని తెలుసుకున్నాక అది కంప్లీట్గా అవాయిడ్ చేసేసాను. ధన్వికి అసలు గుడ్ డే బిస్కెట్స్ ఎప్పుడు ఇవ్వలేదు. ఇవాళ గోధుమ పిండి అలాగే క్యాషూ పౌడర్ తోటి సేమ్ గుడ్ డే బిస్కెట్స్ ఎలా ఉంటాయో అదే టేస్ట్ అదే రకంగా ఉండేలాంటి బిస్కెట్స్ అయితే చేస్తున్నా. మీరు అలాగే స్టవ్ మీద కూడా చేసి చూపించండి అన్నారు కాబట్టి ఇవాళ మీకోసం స్టవ్ పైన కూడా బేక్ చేసి చూపిస్తాను. ఈ బిస్కెట్స్ కోసము ఒక మిక్సీ జార్లో 1/4 కప్ క్యాష్యూస్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇది ఆర్గానిక్ మిల్క్ పౌడర్, కంప్లీట్లీ ఆప్షనల్, బట్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అలాగే 1/4 కప్ జాగరీ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కలాకండ కూడా పౌడర్ లాగా చేసి వేసుకోవచ్చు. ఈ కలాకండ వేయడం వల్ల మంచి కలర్, అంటే సేమ్ గుడ్ డే బిస్కెట్స్ లాగే కలర్ వస్తుంది. అలాగే ఒక యాలకుల్ని కూడా వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ హోల్ వీట్ ఫ్లవర్ వేసుకుంటున్నా. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులోకి చిటికెడు బేకింగ్ సోడా వేసి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్ నెయ్యి వేసుకుంటున్నా. కావాలంటే మెల్టెడ్ బటర్ని కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం మాయిస్ట్గా అయితే అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కాంచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకొని మనం చపాతీ పిండి కన్సిస్టెన్సీకి అయితే కలిపి తీసుకోవాలి. దీన్ని ఒక 2 లేదా 3 నిమిషాలు జెంటిల్గా నీట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టామంటే పొడి పొడిగా విరిగిపోతుంది. అలాగని మరీ ఎక్కువ వాటర్ వేసి మెత్తగా చేసుకుంటే బిస్కెట్స్ ఎక్కువ హార్డ్ అయిపోతాయి. కాబట్టి కొంచెం పొడి పొడిగానే ఉన్నట్టుగా ఉంటుంది. లైట్గా నీట్ చేసేసుకొని ఇలా బటర్ పేపర్ పైన పెట్టి రోల్ చేసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్గా అలాగే రోల్ చేద్దామంటే క్రాక్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎడ్జెస్లో, అంత పర్ఫెక్ట్గా రాదు. కాబట్టి బటర్ పేపర్ యూస్ చేయడం మంచిది. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఫైనల్గా చాప్ చేసిన కొన్ని క్యాష్యూస్ని కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి రోల్ చేసుకుంటే అంతే బాగా ప్రెస్ అయిపోతాయి. ఇప్పుడు రౌండ్ షేప్ ఉన్న కుకీ కటర్ తోటి నేను కట్ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ కుకీ కటర్తో కట్ చేసుకోవచ్చు. ఇలా కుకీ కటర్తో కట్ చేయగా మిగిలిన పిండి ఉంది కదా, దీన్ని కూడా మళ్ళీ పక్కన పెట్టేసి సేమ్ ఇంతకుముందు ఎలా చేసామో అలా రోల్ చేసేసి మళ్ళీ కుకీస్ని కట్ చేసి తీసుకోవాలి. ఫైనల్గా మనకు గుడ్ డే బిస్కెట్లో ఉండే షేప్ కోసం ఇలా కుకీ కటర్ తోటి హాఫ్ మూన్ షేప్స్ డిజైన్ అయితే చేస్తూ ఉన్నాను. నేను బిస్కెట్స్ని ఇవాళ స్టవ్ పైన కొన్ని, ఓవెన్లో కొన్ని చేస్తున్నా. స్టవ్ పైన ఎలా చేయాలో చూపించమన్నారు కదా అనేసి దీనికోసం మందంగా ఉన్న ఒక పాత్రను పెట్టేసి మూత మూసి అస్సలు గాలిపోకుండా ఏమైనా హోల్స్ ఉన్నా కూడా ఇలా పేపర్తో కానీ క్లాత్తో కానీ హోల్ని కవర్ చేసేసి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. కావాలంటే అడుగున కొద్దిగా ఉప్పు వేసి స్టాండ్ పెట్టి దానిపైన ఏదైనా ప్లేట్లో కూడా మనం బేక్ చేయొచ్చు. నేను ఇవాళ ఇడ్లీ పాత్రలో పెడుతున్నాను. ఇంకొన్ని ఓవెన్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర 10 మినిట్స్ ఓవెన్ని ప్రీహీట్ చేయడానికి పెట్టేసి ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఈ ఓవెన్ ట్రేలో అరేంజ్ చేసుకుంటున్నా. సేమ్ ఓవెన్లో కానీ స్టవ్ పైన కానీ అదే టెంపరేచర్, అంటే అదే టైమే మనం బేక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ స్టవ్ పైన బేక్ చేసేవి కొంచెం కలర్ ఎక్కువ చేంజ్ అవుతుంది అడుగున, ఎందుకంటే ఫ్లేమ్ డైరెక్ట్గా తగులుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కలర్ చేంజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు అంతే.
ఇలా 10 మినిట్స్ హీట్ అయిన ఈ పాత్రలో నేను ఇడ్లీ ప్లేట్లో పెడుతున్నాను కదా, సో ఈ ప్లేట్ని అలాగే పెట్టేసి 15 మినిట్స్ బేక్ చేసుకున్నాను. 15 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుకీస్ అయితే బేక్ అయిపోయాయి. ఇంకా ఓవెన్లో వచ్చేసి 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఇక్కడ కూడా 15 మినిట్సే బేక్ చేశాను. రెండు సేమ్ టైమే. ఫస్ట్ మనకు కుకీస్ బేక్ అయిన వెంటనే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తాయి, అలాగని మరీ ఎక్కువసేపు బేక్ చేయకండి, మరీ టూ మచ్ హార్డ్గా అయిపోతాయి. అవి చల్లగా అయ్యే కొద్దీ కొంచెం గట్టి పడతాయి. కాబట్టి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేయండి. మరి అప్పటికి మరీ సాఫ్ట్గా ఉన్నట్లయితే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకుంటే మరి సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్గా క్యాష్యూ బిస్కెట్స్ అయితే రెడీ. సేమ్ గుడ్ డే బిస్కెట్స్ లాగానే ఉంటాయి. ఏమంటే స్టవ్ పైన చేసింటే కొంచెం కలర్ ఎక్కువ చేంజ్ అవుతాయి అంతే, బట్ రెండు టేస్ట్ అయితే ఒకేలాగే ఉంటాయి. ఈ బిస్కెట్స్ని ఎయిర్ టైట్ కంటైనర్లో 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మురుకులు చేద్దాం అనుకుంటున్నాను. ప్లెయిన్ మురుకులు కాకుండా పాలకూర వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా మంచిది కదా అనేసి ఒక 1 కప్ పాలకూరని స్టీమ్ చేయడానికి పెట్టేశాను. జస్ట్ ఒక 2 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకుంటే మంచిది. అలాగే వేయొచ్చు, మనం ప్యూరీలా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే పిల్లలకి ఇచ్చేటప్పుడు స్టీమ్ చేసి ఇవ్వడం మంచిది. దీంట్లో ఆక్సలేట్స్ ఉంటాయి, అవి పిల్లలకి అంత మంచిది కాదు అంటారు. కాబట్టి నేను యాక్చువల్గా బిస్కెట్స్ బేక్ చేయడానికి పెట్టేసి మురుకులు రెడీ చేసుకుంటున్నాను. వీడియో కంటిన్యూషన్ ఉంటే బాగుంటుందని ఫస్ట్ మీకు బిస్కెట్ రెసిపీ కంప్లీట్గా షేర్ చేశాను. మీరు ఇంట్లో స్నాక్స్ ఇలా ప్రిపేర్ చేసినప్పుడు 1 by 1 ప్లాన్ చేసుకొని సైమల్టేనియస్గా చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది. ఇక ఈ మురుకులు చేయడం కోసం ఒక 2 టీ స్పూన్ల పుట్నాల పప్పుని బాగా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇది బియ్యంని కడిగి ఆరబెట్టి పొడి చేసిన పిండి. కావాలంటే మనకు షాప్లో బియ్యం పిండి దొరుకుతుంది కదా, అది కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే గ్రైండ్ చేసుకున్న ఈ పుట్నాల పప్పు పౌడర్ కూడా వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకుంటున్నాను. ఈ పుట్నాల పప్పుల పొడి శనగపిండి రెండు వేరు. శనగపిండి వచ్చేసి పచ్చి శనగలతోటి చేస్తారు. ఈ పుట్నాల పప్పు పొడి ఎందుకు వేస్తామంటే మంచిగా క్రంచీగా వస్తుంది. ఎక్కువ రోజులైనా కూడా సాఫ్ట్ అవ్వకుండా అలాగే క్రంచీనెస్ అనేది ఉంటుంది. ఇక్కడ మా ధన్వి వంటలు కూడా భారీగా జరుగుతూ ఉంటాయి. నేను ఏం చేస్తున్నా తను పక్కన ఒక ప్లేట్లో అదే చేయాలి, అన్ని ఇంగ్రీడియంట్స్ నేను తనకి ఇవ్వాలి అంటుంది. సో తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసుకుంటున్నా, తెల్ల నువ్వులు వేయడం వల్ల హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది నువ్వుల్ని తీసుకోవడం వల్ల. అలాగే ఒక 1 టీ స్పూన్ జీలకర్రని కూడా ఇలా చేత్తో నలిపి వేసుకొని కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్లో మనం స్టీమ్ చేసి తీసుకున్న ఈ పాలకూరను వేసి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి ఫైన్ ప్యూరీలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ వేయకండి, అవసరమైతే కలిపేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం పొడి వేస్తున్నాను, కారం కోసము. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ పాలక్ ప్యూరీని అంతా కూడా వేసి మనం పిండిని మిక్స్ చేసుకోవాలి. నాకైతే ఈ వాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ మెజర్మెంట్కి. మీకు కావాలి ఇంకా తక్కువ అయింది అంటే కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవచ్చు. ఒకవేళ మరీ వాటరీగా అయ్యింది అంటే కొంచెం బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని పిండిని బాగా కలిపి తీసుకోవాలి. దీన్ని ఒక 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా నీట్ చేసేసుకొని మనకు ఇడియాప్పం మేకర్ వస్తుంది కదా, ఇందులో దీనికి బాగా ఆయిల్ అప్లై చేసేసుకొని స్టార్ షేప్లో ఉండే ప్లేట్ వస్తుంది కదా, దాంతో నేను ఈ మురుకులు అయితే చేస్తూ ఉన్నాను. ఇలా షేప్స్ అయితే చేసుకోవాలి. కావాలంటే మనం సేమ్ ఇడియాప్పం లాగా కూడా ఆ మోల్డ్లో అలాగే ప్రెస్ చేసుకుంటే మనకు పొడుగ్గా ఉండే మురుకులు వస్తాయి. ఇలా చేస్తే మనకు సేమ్ మురుకులు ఎలా ఉంటాయి అదే షేప్లోనే వస్తాయి. ఇవి చేసేలోగా డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ని కూడా వేడి చేయడానికి పెట్టాను. ఆయిల్ కంప్లీట్గా వేడైన తర్వాత మాత్రమే ఈ మురుకులను ఒక్కొక్కటిగా వేసిన వెంటనే కదపకూడదు. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అయినిచ్చిన తర్వాత మెల్లగా ఒక్కొక్కటిగా కదుపుతూ 2 వైపులా ఫ్లిప్ చేసుకొని బాగా 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ. మ్యాక్సిమం డీప్ ఫ్రై ఐటమ్స్ తక్కువే మా ఇంట్లో, అందుకనేసి ఈ రెసిపీస్ ఎక్కువ చేయను. కాకపోతే ఇవన్నీ ఓవెన్లో చేయలేము, అంత టేస్టీగా ఉండవు. అథెంటిక్ టేస్ట్ కావాలంటే డీప్ ఫ్రై చేయక తప్పదు. ఇంతే, చేయడం చాలా సింపుల్. మనకు ఇవి 15 డేస్ వరకు కూడా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే అదే క్రంచీనెస్ ఉంటాయి. ఏం చేసావురా? షేప్ చూపి, పర్లేదు. నువ్వే చేసింది ఇది.
సరే, ఇంకా నేను తీస్తే నువ్వు చేసేస్తావా? ఎవరికది? మన తులసి అమ్మ కోసం చేసావా? గుడ్ గర్ల్ నాన్న. అక్కడ పెట్టడానికా? సరే సరే. చపాతీ పెట్టేసావా? కర్రీ ఏం పెట్టావు? చట్నీ పెట్టావా? గుడ్ గర్ల్. జేజ కోసమా? బంగారం నువ్వు. ఇక నెక్స్ట్ స్నాక్ వచ్చేసి జస్ట్ 5 మినిట్స్లో చేసేలాంటి పిల్లలందరికీ ఇష్టమయ్యే స్నాక్ ఇది, క్యారమెల్ మకానా. దీనికోసం నేను ఒక 2 కప్పుల మకానాని ఫస్ట్ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసి తీసుకుంటున్నాను. దీన్ని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా నలిపితే పొడి పొడిగా అవ్వాలి. అలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ బెల్లం పొడి వేసుకుంటున్నా. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లో ఫ్లేమ్లోనే. దీని నుంచి వాటర్ రిలీజ్ అయ్యి మనకు బాగా నురగలాగా వస్తుంది. దీన్ని మరీ పాకంలాగా చేయకూడదు. జస్ట్ ఆ బెల్లం అంతా కరిగి బాగా పొంగు రావాలంతే. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వేయించిన తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది మకానాతో పాటు తింటున్నప్పుడు. ఇది వేసుకోగానే ఇమీడియట్గా మనం డ్రై రోస్ట్ చేసుకున్న మకానాని కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అన్ని మకానాలకి అన్ని వైపులా అంటేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ ఇది అడుగంటేస్తుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇవంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇమీడియట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత బెల్లం గట్టిగా అవుతుంది కదా, సో మనం సపరేట్ పీసెస్గా చేసుకోవచ్చు. జస్ట్ 5 మినిట్స్ ప్రాసెస్ అంతే, దీనికి అంతకు మించి పట్టదు. చాలా హెల్దీ. 1 వీక్ మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ మకానాని. పిల్లలైతే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో అందరికీ నచ్చేసే ఈ క్యారమెల్ మకానా. సేమ్ మనకు ఈ క్యారమెల్ పాప్కార్న్ వస్తుంది కదా, అలాగే ఉంటుంది టేస్ట్ అయితే. ఇవి ఇవాళ నేను సింపుల్గా ప్రిపేర్ చేసిన 3 హెల్దీ స్నాక్స్ అయితే మన పిల్లల 1 వీక్ స్నాక్ బాక్స్ అయితే సార్టెడ్. ఒకరోజు బిస్కెట్స్, ఒకరోజు క్యారమెల్ మకానా, ఒకరోజు మురుకులు. ఇంకా మిగిలిన 2 డేస్ ఇవే షఫుల్ చేయొచ్చు. లేదంటే ఉడికించిన శనగలో లేదా ఏదైనా ఫ్రూట్స్ కానీ సోక్ డ్రై ఫ్రూట్స్ ఇలా సింపుల్గా మనం పిల్లలకి స్నాక్ బాక్స్ అయితే ప్యాక్ చేసి ఇవ్వచ్చు. అండ్ నేను డైలీ ధన్వికి ఏం స్నాక్ బాక్స్ అండ్ లంచ్ బాక్స్ ఇస్తున్నాను అనేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. ఇక డిన్నర్ ఫినిష్ అయ్యి కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయాక నేను ఫ్రైడే నైట్ కానీ లేకపోతే సాటర్డే నైట్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మీల్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తాను. ధన్వికి అండ్ మాకు సపరేట్గానే. మనం ఇంట్లో యాజ్ అ హోమ్ మేకర్ కావచ్చు, వర్కింగ్ విమెన్ ఎవరైనా సరే ఆడవాళ్ళం మనం ఇంట్లో కుక్ చేస్తున్నాం అన్నప్పుడు ఒక 10 మినిట్స్ ప్లాన్ చేసుకున్నట్లయితే వారం మొత్తం మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. ఎందుకంటే మార్నింగ్ లేచి ఏం టిఫిన్ చేయాలి, పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలి, ఏం లంచ్ ప్యాక్ చేయాలి, లేకపోతే ఇంట్లో ఏం కుక్ చేయాలని హడావిడి పడకుండా అప్పటికప్పుడు ఏదో ఒక గ్రాసరీనో వెజిటేబుల్ అయిపోతే పరిగెత్తుకొని పోయి తీసుకొని రావాలి. ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది చెప్పండి. ఈ స్ట్రెస్ని అవాయిడ్ చేయాలంటే ఒక 10 నిమిషాలు టైం కేటాయించి మీల్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే వారం మొత్తం కూడా మనము అది ఒకసారి చూసామా ఆ మీల్ ప్లాన్ని, నెక్స్ట్ డేకి ఏం కావాలో ముందు రోజే తీసి పెట్టుకున్నామా, మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. నేను ఈ ప్రాక్టీస్ని కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నాను. మన ఆల్రెడీ ఒక వీడియోలో డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం మీల్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఎలా చేయొచ్చు, క్విక్ కొన్ని సింపుల్ మెథడ్స్ని కూడా షేర్ చేశాను. ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేయండి. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇవాళ నేను నెక్స్ట్ వీక్కి ఏం మీల్ ప్లాన్ చేశాను అనేసి మీతోటి షేర్ చేస్తాను. ఇది మా ఇంటికి అకార్డింగ్గా నేను ప్లాన్ చేస్తాను. జస్ట్ మీరు దీన్ని రెఫరెన్స్గా తీసుకొని మీ ఫ్యామిలీ ఫుడ్ ప్రిఫరెన్స్కి అకార్డింగ్గా మీరు మీల్ ప్లాన్ చేయొచ్చు. అండ్ మీల్ ప్లాన్ చేసిన తర్వాత కూడా స్ట్రిక్ట్గా దానికే మనం ఫాలో అవ్వాలనేం లేదు. ఇన్ బిట్వీన్ మధ్యలో ఇంట్లో వాళ్ళకి వేరే ఏమైనా తినాలనిపించింది లేదా బయటే తినాల్సి వచ్చింది, ఓకే, దానికి ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇలా ఒక ప్లాన్ మనం ఫాలో అవ్వడం వల్ల మనీ సేవ్ అవుతుంది. గ్రాసరీస్ అన్నెసెసరీగా పర్చేస్ చేసి వేస్ట్ చేయడం లాంటిది ఉండదు. అట్ ద సేమ్ టైం ఎంతో వాల్యుబుల్ మన టైం సేవ్ అవుతుంది. అండ్ ఫైనల్గా మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. ఇది నేను హైలీ రికమెండ్ చేస్తాను అందరికీ. చిన్న హ్యాబిట్ ఒకటి రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది, ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ స్నాక్ రెసిపీ బాగా నచ్చింది అనేసి నాకు కమెంట్లో షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే మీ పిల్లలకి అవి నచ్చాయా లేదా మీ ఫీడ్బ్యాక్ని కూడా నాతో షేర్ చేసుకోండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ కమెంట్స్ చదువుతున్నప్పుడు. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.